తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రెస్టీజియస్ అటానమస్ ఇన్స్టిట్యూట్. తప్పు జరిగిందా జరగలేదంటే దాని మీద మీరు నేను వీ కెనాట్ పాస్ జడ్జిమెంట్. డెఫినెట్ గా అది ప్రభుత్వ నోటీసులోకి వచ్చినప్పుడు దాని మీద సిట్ వేశారు, కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ జరిగినాయి కదా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫైనల్ గా అంటే సమగ్ర విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. ఫైనల్ గా ఆ విచారణ రిపోర్ట్ బయటకు వచ్చే వరకు మాట్లాడి ఉండవలసింది కాదు అనేది నా అభిప్రాయం. మనం విచారణ వేసినాక విచారణలో అవుట్పుట్ రాకముందే యాజ్ ఇట్ ఇస్ గానే మనకి మీడియా ట్రయల్ బై మీడియా జరిగిపోతుంది. అదిగో దున్నపోతు ఈనిందంటే దోడ్ను కట్టేయండి అనేది చేసేసి రంగేసేస్తా ఉంది మీడియా. మన దగ్గర ఉన్న ఇప్పుడు లిబరల్ ఇర్రెస్పాన్సిబుల్ మీడియా సంస్థలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా చాలా మంది ఉంటారు, పార్టిజన్గా వెళ్ళిపోయారు. ఒక పక్కన ఆ సమస్య ఉన్నప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యపతులు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ డెఫినెట్ గా రిపోర్ట్ వచ్చే వరకు ఆగుండుంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎవరు కూడా పర్టికులర్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుడి సబ్జెక్ట్ కాబట్టి ఈ విధంగా చేసి ఉండరు అనేది నా నమ్మకం.